సో ఎస్ఎస్సి జీడీ ఫైనల్ రివిజన్ కోర్సులో భాగంగా ఈరోజు మనం ఏన్షియంట్ హిస్టరీలోని టాప్ రిపీటెడ్ 200 క్వశ్చన్స్ అయితే చూడబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. హూ ఫౌండెడ్ గుప్తా ఎంపైర్? సో గుప్తా ఎంపైర్ స్టార్ట్ చేసింది ఎవరు? శ్రీగుప్తా అనమాట. సో శ్రీగుప్తా తర్వాత చంద్రగుప్తా, సో చంద్రగుప్తా తర్వాత సముద్రగుప్తా, తర్వాత చంద్రగుప్తా 2 అలా అనమాట, ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్. సో హూ ఫౌండెడ్ ద చంద్రగుప్తా ఎంపైర్, గుప్తా ఎంపైర్ శ్రీగుప్తా ఇప్పుడే చూసాం. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ గుప్తా రూలర్? సో ఇందాకే చూసాం, శ్రీగుప్తా తర్వాత ఇంపార్టెంట్ రూలర్ ఎవరు? చంద్రగుప్తా 1 అనమాట. సో చంద్రగుప్తా 1 అజ్యూమ్డ్ as the టైటిల్ మహారాజాది రాజా. సో మహారాజాది రాజా టైటిల్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అండ్ ఎక్స్పాండెడ్ ద కింగ్డమ్ మార్కింగ్ ద రైజ్ ఆఫ్ ది ఎంపైర్ అనమాట. సో ఎంపైర్ యొక్క అది పెరగడంలో చాలా హెల్ప్ చేశారు చంద్రగుప్తా 1. సో సముద్రగుప్తా ఇస్ నోన్ యాజ్, సో సముద్రగుప్తా ఎవరు అంటే తనకు ఉండే నేమ్ ఏంటని అడుగుతున్నారు. సో నెపోలియన్ ఆఫ్ ఇండియా అనమాట, అంటే భయంకరంగా దాడి చేసేవాళ్ళు అనమాట ఎనిమీస్ మీద. సో అందు గురించి ఆయనకి నెపోలియన్ ఆఫ్ ఇండియా అని బిరుదుందనమాట. సో డ్యూ టు హిస్ ఎక్స్టెన్సివ్ మిలిటరీ క్యాంపెయిన్స్ అండ్ కాంక్వెస్ట్, సముద్రగుప్తా ఈజ్ కంపేర్ టు నెపోలియన్ అనమాట. అంటే అసలు తగ్గేవాడు కాదనమాట. సో భయంకరంగా మిలిటరీ అటాక్స్ చేసేవాడు అనమాట, అందు గురించి నెపోలియన్ ఆఫ్ ఇండియా అనేవారు. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇన్స్క్రిప్షన్ గివ్స్ డీటెయిల్స్ అబౌట్ సముద్రగుప్తా? సో సముద్రగుప్తా గురించి డీటెయిల్స్ ఇచ్చే ఇన్స్క్రిప్షన్ ఏది అంటారు? సో సముద్రగుప్తుడి గురించి ఇచ్చే డీటెయిల్స్ ఎందులో ఉంటుందంటే అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ రిటర్న్ బై హరిసేన అనమాట. సో ఇది రచించింది ఎవరంటే హరిసేన. ఇట్ డిస్క్రైబ్డ్ సముద్రగుప్తాస్ కాంక్వెస్ట్ అండ్ పాలసీస్ అనమాట. సో సముద్రగుప్తుడి కాంక్వెస్ట్ అలాగే పాలసీస్ గురించి ఈ అలహాబాద్ పిల్లర్ డిస్క్రైబ్ చేస్తుంది, రిటర్న్ బై హరిసేన. సో నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ సముద్రగుప్తా? సో సముద్రగుప్తా టైంలో కోర్ట్ పోయిట్ ఎవరు అన్నారు? సో ఇప్పుడే చూసాం, సముద్రగుప్తా టైంలో హరిసేన, రిటర్న్ బై అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ రిటర్న్ బై హరిసేన. సో హరిసేన ఆన్సర్. హరిసేన కంపోజ్డ్ ద అలహాబాద్ ప్రైజింగ్ సముద్రగుప్తా. ఇప్పుడే చూసాం. సముద్రగుప్తా 2 ఇది ఆల్సో నోన్ యాజ్, సో సముద్రగుప్తా 2 ఇది ఆల్సో నోన్ యాజ్ అంటే విక్రమాదిత్య అనమాట. సో ఆయన ఇంకో పేరు వచ్చేసి విక్రమాదిత్య. సో చంద్రగుప్తా 2 అడాప్టెడ్ ద టైటిల్ విక్రమాదిత్య అండ్ ఎక్స్పాండెడ్ ద ఎంపైర్ వెస్ట్ వర్డ్స్. సో వెస్ట్ సైడ్ ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. హూ డిఫీటెడ్ ద షకాస్? సో షకాస్ ని డిఫీట్ చేసింది ఎవరు? సో షకాస్ ని డిఫీట్ చేసింది ఆబ్వియస్ గా చంద్రగుప్తా 2 అనమాట. సో చంద్రగుప్తా 2 డిఫీటెడ్ ది వెస్టర్న్ షకాస్. సో వెస్ట్ సైడ్ వెళ్ళారని చెప్పుకున్నాం కదా ఇప్పుడే. సో అటు సైడ్ ఉండే షకాస్ ని మొత్తం డిఫీట్ చేసి గుప్తా ఎంపైర్ ని ఇంకా స్ట్రాంగ్ చేశాడు అనమాట. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ గుప్తా ఎంపైర్? సో గుప్తా ఎంపైర్ క్యాపిటల్ ఏంటి? పాటలీపుత్ర. సో పాటలీపుత్ర సర్వ్డ్ యాజ్ ద మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ ఆఫ్ గుప్తా రూలర్స్ అనమాట. ఇందాక కనిష్కు టైంలో మాత్రం మారిందనమాట. సో కనిష్కు టైంలో ఇందాక మనం ఆన్సర్ ఒకటి చూసాం కదా, సో అదేంటో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ద గుప్తా పీరియడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో గుప్తా పీరియడ్ ఏమండి నోన్ యాజ్ ఏంటంటే గోల్డెన్ పీరియడ్ అనమాట. సో గోల్డెన్ పీరియడ్ అనేది ఎందుకు అన్నారంటే, సో ఆ టైంలో మనకి లిటరేచర్ కానీ ఆర్ట్ కానీ ఇలా అన్ని రంగాల్లో కూడా మౌర్యన్ ఎంపైర్ గుప్తా ఎంపైర్ అనేది చాలా క్లాస్గా ఉండేది అనమాట. సో హూ రోట్ మేఘదూత? సో మేఘదూత అనే కావ్యాన్ని రచించింది ఎవరు? సో మేఘదూత ఎవరు రచిస్తారంటే కాళిదాస్ అనమాట. సో మేఘదూతతో పాటు ఇంకా ఉన్నాయన్నమాట, అభిజ్ఞాన శాకుంతలం, అలాగే మాలవికాగ్నిమిత్రం, అలానే ఇంకా మంచి మంచి పోయిట్రీకి సంబంధించినవి కూడా కాళిదాస రచించారు అనమాట. ఈయన దేనికి చెందిన వాళ్ళంటే గుప్తాకి సంబంధించిన గుప్తా డైనాసిటీకి సంబంధించిన రూలర్ పోయిట్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి కాళిదాస. సో హూ రోట్ మేఘదూత అంటే కాళిదాస వాజ్ రిటన్ గ్రేటెస్ట్ పోయిట్ ఆఫ్ గుప్తా అండ్ రోట్ మేఘదూత అభిజ్ఞాన శాకుంతలం ఇప్పుడే చూసాం. సో అభిజ్ఞాన శాకుంతలం కాళిదాస ఇప్పుడే చూసాం. ఇది కూడా ఫైనెస్ట్ సాంస్క్రిట్ వర్క్ అనమాట. సో ఇది చాలా ఓల్డ్ పాపులర్ అనమాట. అభిజ్ఞాన శాకుంతలం అనేది సాంస్క్రిట్ లిటరేచర్ లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్ట్ అనమాట, ఫైనెస్ట్ వర్క్స్ అనమాట ఆయన రాసిన బుక్స్ లో. హూ డిస్కవర్డ్ జీరో? సో జీరో డిస్కవర్ చేసింది ఆర్యభట్ట, మనకి తెలిసిందే. సో ఇండియా మొత్తం వరల్డ్ కి జీరో నెంబర్ అనే వాల్యూ ఇప్పించింది ఆర్యభట్ట అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ టు మ్యాథమెటిక్స్ ఇంక్లూడింగ్ కాన్సెప్ట్ ఆఫ్ జీరో అండ్ ప్లేస్ వాల్యూ సిస్టమ్. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్యభట్ట వాజ్ ఫేమస్ ఫర్, ఆర్యభట్ట అనేది ఒక ఆస్ట్రానమీ కాదు, మ్యాథమెటిక్స్ లో కూడా చాలా ఫేమస్ అనమాట ఆయన. సో ఆస్ట్రానమీ వచ్చేసి ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్. సో ఆర్యభట్ట క్యాలిక్యులేటెడ్ ద వాల్యూ ఆఫ్ పై. సో వాల్యూ ఆఫ్ పై క్యాలిక్యులేట్ చేసింది కూడా ఆయనే అనమాట. అండ్ ఎక్స్ప్లెయిన్డ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ కూడా ఆయనే చెప్పారనమాట. సో ఆర్యభట్ట అనేది చాలా ఫేమస్ అనమాట దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి హూ రోట్ ఆర్యభటియా? సో ఆర్యభటియా ఎవరు రాస్తారు? ఆర్యభట్ట అనమాట. సో ఆర్యభటియా ఇస్ ద ఫేమస్ వర్క్ ఆన్ మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ రిటర్న్ బై ఆర్యభట్ట.
సో హూ వాజ్ ద ఫేమస్ చైనీస్ ట్రావెల్డ్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్? సో గుప్తా పీరియడ్ లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్రావెల్ చేసిన చైనీస్ ట్రావెలర్ ఎవరంటే ఫాహైన్ అనమాట. సో ఫాహైన్ అనే పర్సన్ గుప్తా పీరియడ్ లో ట్రావెలర్ కింద ఇటు వస్తారనమాట ఇండియాకి. సో ఫాహైన్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ గుప్తా టు అండ్ రీన్ అండ్ డిస్క్రైబ్డ్ పీస్ఫుల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి ఆయన బుక్ లో డిస్కస్ చేశారనమాట. సో గుప్తా కాయిన్స్ వర్ మెయిన్లీ మేడ్ ఆఫ్ గోల్డ్ అనమాట. సో గుప్తా కాయిన్స్ దేని ద్వారా మేడ్ అయ్యాయి అంటే గోల్డ్. సో అది కూడా హై క్వాలిటీ గోల్డ్ అనమాట. సో గుప్తా రూలర్స్ యూజ్డ్ హై క్వాలిటీ గోల్డ్ కాయిన్స్ షోయింగ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ. నెక్స్ట్ వచ్చేసి విచ్ యూనివర్సిటీ ఫ్లోరిష్డ్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్? సో నలంద యూనివర్సిటీ అనమాట. డిస్ట్రాయిడ్ బై ముస్లిమ్స్ అనమాట. సో నలంద యూనివర్సిటీని ఎక్కువ డెవలప్ చేసింది గుప్తా పీరియడ్. ఎంత డెవలప్ చేశారంటే అందులో చదువుకోవడానికి అప్పట్లో మంది డెవలప్ కాకపోయినా సరే ప్రపంచ దేశాల నుంచి వచ్చి అక్కడ కూర్చొని చదువుకునే వాళ్ళు అనమాట. సో ఆ నలంద యూనివర్సిటీ అనేది అంత డెవలప్డ్ అనమాట. అంత హై వాల్యూ బుక్స్ ఉండే యూనివర్సిటీ అనమాట. సో అలాంటి దాన్ని ముస్లిమ్స్ డిస్ట్రాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద లాస్ట్ స్ట్రాంగ్ గుప్తా రూలర్? సో లాస్ట్ గుప్తా రూలర్ ఎవరు అంటే లాస్ట్ గుప్తా రూలర్ ఎవరు అంటే స్కందగుప్తా అనమాట. సో స్కందగుప్తా అనేది లాస్ట్ గుప్తా రూలర్ అనమాట. సో స్కందగుప్తా సక్సెస్ఫుల్లీ రెసిస్టెడ్ హన్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఫారినర్స్ అనమాట. సో ఫారిన్ ఇన్వేజన్స్ అనుకున్నాం కదా గుప్తా రూలర్ పడిపోవడానికి, అందులో మెయిన్ రీజన్ ఈ హన్ అనే వాళ్ళు అనమాట. సో ఈ హన్ ఇన్వేజన్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట లాస్ట్ వచ్చేసరికి. సో బట్ ఆఫ్టర్ హిమ్ ద ఎంపైర్ డిక్లైన్ అనమాట. ఎలా అయితే రెసిస్ట్ చేయగలిగారు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల లేదంటే రకరకాల రీజన్స్ వల్ల గుప్తా డైనాసిటీ పడిపోయింది అనమాట. సో గుప్తా డైనాసిటీ ఏంటి అని అడుగుతున్నాడు. సో గుప్తా మనం ఇందాక మౌర్య డైనాసిటీ ఏంటని చూసాం, సెంట్రలైజ్డ్ అని చూసాం కదా. బట్ ఇదేంటంటే డీసెంట్రలైజ్డ్ అనమాట. అంటే పవర్ ఒక చోట ఉంచుకోరు అనమాట వీళ్ళు. సో అలా ఇచ్చేయడం వల్ల ఇది గమ్మున పడిపోయింది అనమాట గుప్తా అడ్మినిస్ట్రేషన్ అనేది. సో గుప్తా అడ్మినిస్ట్రేషన్ అనేది డీసెంట్రలైజ్డ్. లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ గివెన్ మోర్ అటానమీ కంపేర్డ్ టు మౌర్యన్ సెంట్రలైజేషన్. సో దానివల్లే మౌర్యన్ ఎంపైర్ ఎక్కువ కాలం ఉండగలిగితే గుప్తలు మాత్రం అంత ఎక్కువ కాలం ఉండలేకపోయారు బికాస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. ద డిక్లైన్ ఆఫ్ గుప్తా ఎంపైర్ వాజ్ మెయిన్లీ డ్యూ టు, సో మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం ఫారిన్ ఇన్వేజన్స్ మెయిన్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, ఆ తర్వాత వచ్చేసి ఎకనామిక్ క్రైసిస్ అనమాట. సో ఈ మూడు రీజన్స్ కూడా ఈ యొక్క గుప్తా ఎంపైర్ పడిపోవడానికి తోడ్పడతాయి అనమాట. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద సంగం ఏజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రీజన్ అంటున్నాడు 121. సో సంగం ఏజ్ అంటే ఏంటంటే తమిళకి సంబంధించింది అనమాట. సో తమిళ ఎక్కడ ఉంటారంటే సౌత్ ఇండియాలో ఉంటారు. సో సంగం ఏజ్ అంటే సౌత్ ఇండియా అనమాట. సో ఆన్సర్ వచ్చేసి సౌత్ ఇండియా. 1 సెకండ్. ద సంగం ఏజ్ అసోసియేటెడ్ విత్ సౌత్ ఇండియా. సో సంగం ఏజ్ రిఫర్స్ టు ఎర్లీ హిస్టారిక్ తమిళ్ రీజియన్ అనమాట, మెయిన్లీ తమిళనాడు. నోన్ ఫర్ రిచ్ లిటరేచర్ అండ్ కల్చర్ అనమాట. సో ఇది దీనికి చాలా ఫేమస్ అనమాట, లిటరేచర్ అండ్ కల్చర్ కి చాలా ఫేమస్ అనమాట సంగం ఏజ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి సంగం లిటరేచర్ ఈజ్ నోన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? సో ఇది వాళ్ళ ఓన్ లాంగ్వేజ్, అంటే ఏంటంటే తమిళనాడు అనమాట. సో తమిళ్లోనే వాస్తారు. సో అది ఓల్డ్ లాంగ్వేజ్ లోనే. నెక్స్ట్ వచ్చేసి సంగం టెక్స్ట్ ఆర్ అమాంగ్ ఎర్లియస్ట్ వర్క్స్ ఇన్ క్లాసికల్ తమిళ్ లిటరేచర్. సో హౌ మెనీ సంగమ్స్ ఆర్ బిలీవ్ టు బి ఎగ్జిస్ట్? సో ఎన్ని సంగమ్స్ ఉన్నాయి అన్నారు. సో టోటల్ గా ఎన్ని ఉండేవి అంటే 3 ఉండేవి అనమాట. సో త్రీ ఉండేవని నమ్ముతారు. అందులో లాస్ట్ దాని నుంచి ఎక్కువ మంది పోయిట్స్ వచ్చేవాళ్ళని వాళ్ళ నమ్మకం. సో 3 సంగమ్స్ ఉండేవి. స్పీకింగ్ ఆఫ్ 3 సంగమ్స్, అకాడమీస్ ఆఫ్ పోయిట్స్ అంటారు వాటినే. త్రూ మెయిన్లీ వర్క్స్ ఆఫ్ ది థర్డ్ సంఘం సర్వైవ్, అంటే ఏంటంటే థర్డ్ సంఘం నుంచి మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి బయటపడ్డాయని, అంటే అవి మాత్రం ఎవిడెన్స్ కింద ఉన్నాయి ప్రజెంట్ అని. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆర్ ద 3 మెయిన్ కింగ్డమ్స్ ఆఫ్ సంగం ఏజ్? సో సంగం ఏజ్ కి సంబంధించిన మెయిన్ కింగ్డమ్స్ అంటే ఈ చోళా చెరా పాండ్యా అనమాట, సిసిపి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అనమాట. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, చోళా చెరా పాండ్యా అనమాట, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆర్ అమాంగ్ 3 మెయిన్ కింగ్డమ్స్ ఆఫ్ సంగం ఏజ్? సో 3 డైనస్టీస్ అమాంగ్ డామినేటెడ్ సౌత్ ఇండియా డ్యూరింగ్ సంగం ఏజ్, చోళా చెరా పాండ్యా. సో క్యాపిటల్ ఆఫ్ ఎర్లీ చోళాస్. సో ఎర్లీ చోళాస్ క్యాపిటల్ ఏంటంటే ఉరియన్ అనమాట. సో చాలాస్ కి ఉరియన్, చెరాస్ కేమో వాంచి, పాండ్యాస్ కేమో మధురై అనమాట. సో ఇదేమో ఉరియర్, దీనికి వచ్చేసి వాంచి, దీనికి వచ్చేసి మధురై అనమాట, యువిఎం అనమాట కోడ్. వీటికి క్యాపిటల్స్ అనమాట వాళ్ళ రూలింగ్ టైంలో. సో క్యాపిటల్ ఆఫ్ ఎర్లీ చోళాస్ వాజ్ ఉరియర్. సో ఉరియర్ ఏంటంటే ప్రజెంట్ తిరునచ్చపల్లి ఉంటది కదా, తిరుచారపల్లికి దగ్గర అనమాట ఉరియర్ అనేది. సో లేటర్ ఏంటంటే కావేరిపట్నంకి మారింది అనమాట. సో ఎర్లీ చోళాస్ ప్రజెంట్ ఉరియర్ అయితే లేటర్ గా ఉండేది కావేరిపట్నం అనమాట. సో
ఎర్లీ ఉరియర్ అయితే లేటర్ కావేరిపట్నం చోళాస్కి మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఆఫ్ పాండ్యాస్. సో పాండ్యాస్ ఇందాకే చూసాం కదా, మదురై అనమాట. సో పాండ్యాస్కి మదురై. మదురై వాజ్ ద సెంటర్ ఆన్ స్ట్రీట్ ఆఫ్ ది పాండ్యాస్ రూలర్. సో చెరాస్. సో చెరాస్ అంటే ఇందాకే చెప్పాను, చెరాస్ ఏంటి, వాంచి. సో వాంచి అంటే ఐడెంటిఫైడ్ విత్ కరూర్ నియర్ బై రీజియన్ అనమాట. సో చెరాస్ క్యాపిటల్ అది. సో విచ్ పోర్ట్ వాజ్ ఫేమస్ డ్యూరింగ్ సంగం ఏజ్. సో సంగం ఏజ్ టైంలో ఫేమస్ పోర్ట్ ఏంటంటే కావేరిపట్నం అనమాట. సో లోతాల్ అనేది పైన, సో గుజరాత్ దగ్గర ఉంటుంది లోతాల్ అనేది. సో కావేరిపట్నం ఫేమస్ అనమాట. సో సూరత్ కూడా పైన ఉంటుంది. సో అయితే తమ్రలి పెట్టి అవ్వాలి, లేదంటే కావేరిపట్నం అవ్వాలి. సో కావేరిపట్నం ఫేమస్ అనమాట. సో అది కూడా ఎవరి టైంలో అంటే చోళాస్ టైంలో అనమాట. సో చోళాస్ టైంలో. సో ఆల్సో కాల్డ్ పూహార్. సో దీన్ని పూహార్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కావేరిపట్నంనే పూహార్ అని కూడా అంటారు. సో మేజర్ చోళా పోర్ట్ ఎంగేజ్డ్ ఇన్ ఓవర్సీస్ ట్రేడ్స్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సంగం లిటరేచర్ మెయిన్లీ డీల్స్ విత్. సో సంగం లిటరేచర్ అంటే చెప్పాను కదా, తమిళ్ లిటరేచర్. సో ఇది ఎక్కువ దేన్ని ప్రోత్సహిస్తుంది అంటే వార్ అండ్ లవ్ అనమాట. సో వార్ లవ్ గురించి. సో ఆ వార్ కి లవ్ కి కూడా 2 సెపరేట్ వర్డ్స్ ఉంటాయి అనమాట. సో లవ్ అంటే అకం అని, సో వార్ అంటే పూరం అనమాట. సో లవ్ అంటే అకం, వార్ అంటే పూరం అనమాట. సో వారు లవ్ ఎక్కువ ప్రమోట్ చేశాయి అనమాట సంగం లిటరేచర్. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ టెక్స్ట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంగం ఏజ్. సో సంగం ఏజ్ గురించి ఏ టెక్స్ట్ ఎక్కువ ఇచ్చేదంటే శిల్పాధికారం అనమాట. సో శిల్పాధికారం ఇంకోటి ఉంటుంది. సో శిల్పాధికారంతో పాటు మణిమెక్కలాయ్ అనమాట. మణిమెక్కలాయ్ కూడా తమిళ్ ఎపిక్స్ అనమాట. గ్రేట్ తమిళ్ ఎపిక్స్, మనకి మహాభారత ఎలాగో రామాయణ, సో తమిళ వాళ్ళకి అలా అనమాట. సో శిల్పాధికారం మణిమెక్కలాయ్ అనమాట. అదేంటంటే సొసైటీ యొక్క ట్రేడ్ కల్చర్, సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ద చీఫ్ గాడ్ వర్షిప్డ్ ఇన్ సంగం ఏజ్. సో సంగం ఏజ్ లో ఎక్కువ వర్షిప్ చేసేది ఏంటంటే మురుగన్ అనమాట. సో వాళ్ళకి మధ్యలో గొడవలు కూడా జరిగేవి అనమాట, వైశ్యాస్కిను అలానే శివ భక్తులకి. సో అలా వాళ్ళు మురుగన్ వాళ్ళంటే శివుడిని ఎక్కువ పూజించే వాళ్ళు అనమాట సంగం ఏజ్ లో. సో చీఫ్ గాడ్ వచ్చేసి మురుగన్ అనమాట. నేచర్ వర్షిప్ కూడా కామన్ గా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ సంగం పీపుల్ ఏంటంటే అగ్రికల్చర్ అనమాట. సో డ్యామ్స్ కట్టేవాళ్ళం అనమాట. సో డ్యామ్స్ కట్టుకుని ఎక్కువ అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళు అనమాట సంగం ఏజ్ లో. సో అగ్రికల్చర్ ఫార్మ్డ్ ద బేస్ డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ గైడెడ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రోమన్ ట్రేడ్ ఫ్లోరిష్డ్ విత్ విచ్ రీజియన్. సో మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, సంగం దాంట్లో ఎక్కువ వాళ్ళు రోమన్ వాళ్ళతో ఎక్కువ ట్రేడ్ చేసేవాళ్ళని. ఎవరు, శాతవాహనస్ కూడా. సో శాతవాహనస్ కూడా ఎక్కువ రోమన్తో ట్రేడ్ చేసేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే సౌత్ ఇండియా అనమాట. శాతవాహనస్ ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర అంటే కింద అనమాట. సో కింద పార్ట్ అంటే దాని అర్థం ఏంటి, సౌత్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి సంగం పోర్ట్ ట్రేడెడ్ విత్ రోమన్ కాయిన్స్. సో రోమన్ కాయిన్స్ అలానే ఆంఫోరే హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ తమిళ్ రీజియన్స్ అనమాట. సో ఆ రీజియన్స్ లో దొరికే ఎవిడెన్సెస్. సో అందు గురించి రోమన్ ఎంపైర్ తో ఎక్కువ ట్రేడ్ చేసేవాళ్ళని కన్ఫర్మ్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి విచ్ మెటల్ కాయిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సంగం ఏజ్. సో సంగం ఏజ్ లో వాడిన మెటల్ కాయిన్స్ దేంతో తయారు చేశాయన్నారు. సో గోల్డ్ వాడేవారు, సిల్వర్ వాడేవారు, అలాగే కాపర్ కూడా వాడేవాళ్ళు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ దీస్ అనమాట. సో అన్ని రకాల కాయిన్స్ సంగం ఏజ్ లో వాడేవాళ్ళు అనమాట. ఎందుకంటే సంగం ఏజ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎంపైర్స్ అనమాట. సో సిసిపి అనుకున్నాం కదా, సో ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కటి వాడేవాళ్ళు. సో కాంబినేషన్ లో మొత్తం అందరూ కూడా అన్ని రకాల కాయిన్స్ వాడేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఫేమస్ తమిళ్ ఎపిక్ ఈజ్ రిలేటెడ్ టు కన్నగి. అంటే ఏంటంటే కన్నగికి రిలేట్ అయిన ఫేమస్ తమిళ్ ఎపిక్ ఏంటి అని అడుగుతున్నారు. సో కన్నగికి సంబంధించిన ఫేమస్ ఎపిక్ ఏంటంటే మణిమేకలాయ్, మేబీ మణిమేకలాయ్ అనుకుంటా, శిల్పాధికారం. ఓకే. సో ఫేమస్ తమిళ్ ఎపిక్ కి సంబంధించిన కన్నగి అంటే ఏంటంటే ఇద్దరు లవ్ స్టోరీ అనమాట. అందులో ఒక అతని పేరు కన్నగి ఇది. సో ఇంకొకరి పేరు వచ్చేసి కోవలన్ అనమాట. సో కన్నకి కోవలన్ అనే ఇద్దరు లవ్ స్టోరీ అనమాట ఇది శిల్పాధికారం అనేది. సో ఆ శిల్పాధికారం లవ్ స్టోరీని అనేది ఇద్దరు లవ్ స్టోరీ. సో అందులో ఏంటంటే జస్టిస్ అలాగే సోషల్ లైఫ్ సంబంధించి అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అనేది ఎపిక్ షో చేయడానికి ఈ తమిళ్ ఎపిక్ అనేది శిల్పాధికారం అనేది కన్నగి అలాగే కోవలన్ ద్వారా శిల్పాధికారం రాశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి తొలకపియం ఈజ్ ఏ వర్క్ ఆఫ్. అంటే ఏంటంటే తొలకపియం ఈజ్ ఏ వర్క్ ఆన్, దేని మీద వర్క్ చేశారంటే గ్రామర్ అనమాట. సో తొలకపియం ఈజ్ ఏ వర్క్ ఆన్ గ్రామర్. సో ఎర్లియస్ట్ ఎక్స్టెంట్ తమిళ్ గ్రామర్ ఆల్సో కవరింగ్ పొయిటిక్స్ అండ్ సొసైటీ అనమాట. సో అది దేని గురించి అంటే గ్రామర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ద టర్మ్ యావనా రిఫర్స్ టు. సో యావనా రిఫర్స్ టు ఏంటంటే గ్రీక్ అండ్ రోమన్స్ అనమాట. సో ఈ టర్మ్ యావనా అనేది గ్రీక్ అండ్ రోమన్స్ కు సంబంధించింది అనమాట. సో యావనా ఇది ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్ డినోట్స్ గ్రీక్ అండ్ ఫారినర్స్ ఎంగేజ్డ్ ఇన్ ట్రేడ్. సో ట్రేడ్ టైంలో ఎక్కువ వాడేవారు అనమాట ఆ టెక్స్ట్ ని. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ డైనాసిటీ బిల్ట్ ఎర్లీ
ఇరిగేషన్ సిస్టమ్స్ ఇన్ సౌత్ ఇండియా. సో ఎర్లీ సౌత్ ఇండియాలో ఇరిగేషన్ సిస్టమ్స్ ఎవరు బిల్డ్ చేసేవాళ్ళంటే చోళాస్ అనమాట. సో చోళాస్ ఎర్లీ చోళాస్ ఆర్ క్రెడిటెడ్ విత్ ఇరిగేషన్ వర్క్స్ అనమాట. తర్వాత ఏమైందంటే కరికాల చోళ అనే అతను కలనై అనే గ్రేట్ డ్యామ్ అనమాట, డ్యామ్ కట్టారు. సో దేని మీద కట్టారండి, ఇది కావేరీ రివర్ మీద కడతారనమాట. సో ఈ కావేరీ రివర్ మీద కట్టడం వల్ల ఏమవుతుందంటే ఇరిగేషన్ బాగా అయ్యి పంటలు బాగా పండేవి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కరికాల చోళ ఈజ్ ఫేమస్ ఫర్, సో ఇప్పుడే చూసాం. సో కరికాల చోళ దేనికి ఫేమస్ అంటే ఇరిగేషన్ వర్క్స్ అనమాట. సో ఈ అసోసియేటెడ్ విత్ కనెక్టర్ ఉంది కలనై డ్యామ్. సో ఇప్పుడే చెప్పాను నేను కలనై డ్యామ్ గురించి. సో కలనై డ్యామ్ అంటే కావేరీ మీద బిల్డ్ చేశారనమాట, బూస్టింగ్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ బూస్ట్ చేయడం కోసం చేశారనమాట. సో ద సంగమేజ్ ఈజ్ రఫ్లీ డేటెడ్ బిట్వీన్, సో సంగమేజ్ ఎప్పుడు డేటెడ్ చేశారంటే రఫ్గా 300 BCE నుంచి 300 CE నుంచి, అంటే బిఫోర్ క్రీస్ట్ 300 నుంచి ఆఫ్టర్ క్రీస్ట్ 300 వరకు అనమాట. అంటే ఇదొక 300 ఇదొక 300, ఆల్మోస్ట్ 600 ఇయర్స్ అయితే ఈ సంగమేజ్ యావరేజ్ గా చెప్తారనమాట. సో 300 BCE టు 300 CE అనమాట. సో ఆన్సర్ వచ్చేసి అది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ద వేదాస్ ఆర్ రిటర్న్ ఇన్ విచ్ లాంగ్వేజ్. సో మనకి వేదాలు ఉన్నాయి కదా, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. సో అవి ఎందులో రాసారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి సాంస్క్రిట్. సో సాంస్క్రిట్ అనమాట వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్ అనమాట సాంస్క్రిట్. అంటే ఓల్డ్లోనే చాలా ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ వేదాస్ ఆర్ దేర్. సో ఎన్ని 4, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణవేద అనమాట, రైసా. సో ఆన్సర్ వచ్చేసి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణవేద. సో విచ్ వేద ఈజ్ నోన్ ఫర్ రిచువల్స్. రిచువల్స్ అంటే 6 వచ్చింది కదా స్టార్టింగ్ మనకి, రిగ్, సామ, యజుర్. సో లాస్ట్లో 6 వచ్చింది. సో ఇది ఏమి 6 రాదు. సో రిచువల్స్ అన్నాడంటే చాలు యజుర్వేద కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో విచ్ వేద ఈజ్ నోన్ ఫర్ రిచువల్స్ అంటే యజుర్వేద. యజుర్వేద కంటైన్స్ సాక్రిఫైషియల్ ఫార్ములాస్ యూజ్డ్ బై ప్రీస్ట్ డ్యూరింగ్ యజ్ఞాస్ అనమాట. యజ్ఞాల టైంలో సాక్రిఫైజెస్ ఉంటాయి కదా, సో ఆయిల్ సాక్రిఫైస్ అని, లేదా మిల్క్ సాక్రిఫైస్ అని, లేదా యానిమల్ సాక్రిఫైస్ అని. సో అలాంటివి చేసేటప్పుడు వాడే చెప్పాలన్నమాట యజుర్వేద. నెక్స్ట్ వచ్చేసి విచ్ వేద ఈజ్ యూజ్డ్ టు మ్యూజిక్. మ్యూజిక్ సంబంధించి అడుగుతున్నారు. మ్యూజిక్ ఎందులో ఉంటుంది మనకి, మూవీస్ లో ఉంటది కదా, నార్మల్ గా చెప్తున్నాను గుర్తుపెట్టుకోవడానికి. సో మూవీస్ అంటే సమంత. సో సమంత ఎందులో యాక్ట్ చేస్తుంది, మూవీస్. సో మ్యూజిక్ రిలేటెడ్ టు సామవేద అనమాట. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో మ్యూజిక్ రిలేటెడ్ టు సామవేద కన్సిస్ట్ ఆఫ్ మ్యూజికల్ ఛాన్స్ అండ్ ఈస్ కన్సిడర్డ్ ద ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ అనమాట. సో ఇండియన్ మ్యూజిక్ ఆరిజిన్ కూడా అక్కడి నుంచే వచ్చిందని అంటారు అనమాట. సో మనకి ఘరానాస్ ఉంటాయి కదా, కార్నెటిక్ మనకి మ్యూజిక్ ఉంటాయి, కార్నెటిక్ మ్యూజిక్, నార్మల్ మ్యూజిక్ అలా. సో అవన్నీ ఇలా సామవేదస్ నుంచే వచ్చినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద ఉపనిషత్స్ ఆర్ రిలేటెడ్ టు. ఉపనిషత్స్ దేనికి రిలేటెడ్ అంటే ఫిలాసఫీ అనమాట. సో ఫిలాసఫీ, మనసు, లేదా ఇలా ఉంటాయి కదా మనకి, మనిషి ఎలా బతకాలి ఏంటి అనేది. సో అలాంటివి రిప్రజెంట్ చేయడానికి ఉపనిషత్స్ అనమాట. ఉపనిషత్స్ ఫోకస్ ఆన్ స్పిరిచువల్ నాలెడ్జ్, బ్రహ్మన్ అండ్ ఆత్మన్ కాన్సెప్ట్ అనమాట. సో ఆత్మ అలాగే నాలెడ్జ్ అలాగే మనస్సు గురించి డిస్కస్ చేసే కాన్సెప్ట్లు ఉపనిషత్స్ లో ఉంటాయి అనమాట, అంటే ఫిలాసఫీ. సో నెక్స్ట్ వచ్చేసి రామాయణ వాజ్ రిటర్న్ బై. సో రామాయణ ఎవరు రాశారు, వాల్మీకి. సో వాల్మీకి రాస్తారు అనమాట. సో వాల్మీకి కంపోజ్డ్ ద ఒరిజినల్ సాంస్క్రిట్ రామాయణ. సో సాంస్క్రిట్ లో రాస్తారనమాట ఒరిజినల్ గా. నెక్స్ట్ వచ్చేసి మహాభారత ఎవరు, వ్యాసుడు అనమాట, వ్యాస మహర్షి. సో వ్యాస మహర్షి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎపిక్ అనమాట, ఎక్కువ పోయమ్స్ ఉంటాయి ఇందులో. సో వ్యాస ఇస్ క్రెడిటెడ్ విత్ కంపోజింగ్ మహాభారత, ద లాంగెస్ట్ ఎపిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి భగవద్గీత ఈజ్ ఎ పార్ట్ ఆఫ్. సో భగవద్గీత ఇందులో మహాభారతలో పార్ట్ అనమాట. ఇక్కడ ఇది అర్జునుడు కృష్ణుడు డైలాగ్ అనమాట, డిస్కషన్ చేసే టైం అనమాట అది భగవద్గీత. సో భగవద్గీత ఈజ్ ఎ ఫిలాసఫికల్ డైలాగ్ బిట్వీన్ కృష్ణ అండ్ అర్జున ఇన్ మహాభారత. సో నెక్స్ట్ వచ్చేసి పురాణాస్ ఆర్ రిలేటెడ్ టు దేనికి సంబంధించినవి అంటే సైన్స్ కాదు, వార్ కాదు, ఎకానమీ కాదు, మైథాలజీకి సంబంధించింది అనమాట. సో అంటే ఏంటంటే స్టోరీస్ ఆఫ్ గాడ్స్, క్రియేషన్ అండ్ జీనలాజీస్. సో జీనలాజీస్ అంటే పుట్టుకకు సంబంధించింది అనమాట. సో మనిషి ఎలా పుట్టుక సంబంధించి అనేది కూడా ఈ పురాణాస్ లో ఉంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆర్ట్ స్టైల్ షోస్ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్. సో గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ మనకి ఎక్కడ చూసాం అనుకున్నా, గాంధార ఆర్ట్ అంటే ఏంటి. సో గాంధార ఆర్ట్ అంటే మనకి బుద్ధుడు హ్యూమన్ ఫామ్ లో మనకి పెయింటింగ్ వేసేవాళ్ళు అనుకున్నాం కదా, గాంధార ఆర్ట్ ఎవరి టైంలో, కనిష్కుడి టైంలో. సో అదనమాట గాంధార ఆర్ట్ అంటే. సో గాంధార ఆర్ట్ డెవలప్డ్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా అండ్ షోయింగ్ స్ట్రాంగ్ గ్రీక్ ఫీచర్స్ అనమాట. సో క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. సో ఇక్కడతో వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాము, ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. సో అలా 200 క్వశ్చన్స్ కూడా 4 parts లో అయితే కంటిన్యూ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోని దీని కింద మీరు డిస్క్రిప్షన్ లో కానీ లేదంటే నెక్స్ట్ వీడియో కానీ చెక్అవుట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై, సీ యూ, జై హింద్.